హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ వీడియో ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇంకా వీడియోలోకొస్తే ఇవాల్టి మనం వీడియో ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారనమాట. చాలామందికైతే 65,000 అమౌంట్ అయితే పడిందంటున్నారు. సో, ఇంకొంతమంది 10,000 పడిందంటున్నారు. అలాగే 15,000 క్రెడిట్ అయిందంటున్నారు. ఇంకొంతమందయితే 20,000 క్రెడిట్ అయిందంటున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి చూసుకుంటే క్రెడిట్ అయ్యాయని చెప్తున్నారు. సో, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకైతే అసలు ఒక్క రూపాయి కూడా అమౌంట్ అనేది అకౌంట్‌లో అయితే పడలేదన్నా. అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో, అసలు ఎవరికి పడుతున్నాయి అమౌంట్ అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేటివి వరుసగా క్రెడిట్ అవుతున్నాయని చెప్తున్నారనమాట. సో, తర్వాత ఎవరికి పడతాయి అకౌంట్‌లో రిలీజ్ చేస్తారన్న విషయానికొస్తే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకైతే అకౌంట్‌లో అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే ఉంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఎస్సీస్ అండ్ ఎస్టీ స్టూడెంట్స్‌కి అయితే అమౌంట్ అనేది మనకి విడుదల చేస్తున్నారనమాట. సో, ఇకపోతే ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అనే విషయానికొస్తే మోస్ట్‌లీ అడుగుతున్నారనమాట. బీసీ క్యాస్ట్ అండ్ ఓసీ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా బ్రో! అసలు మాకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమేనా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు? బ్రో మాకెప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. సో, గైస్ ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి జ్ఞానము పోర్టల్‌లో అయితే ప్రాసెస్ అనేది అయితే మనకు జరుగుతుందనమాట. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వగానే మనకి వితిన్ 2 ఆర్ 3 వీక్స్ అంటే మనకి మాక్సిమం 1 వీక్ తర్వాత అయితే ఇదైతే మనకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి మన ఏపీ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో సో, గవర్నమెంట్ నుంచి అయితే స్టూడెంట్స్‌కి అకౌంట్‌లో అమౌంట్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, వెయిట్ చేద్దాం. మనకు అప్డేట్ వస్తే ఇస్తాను మీకు వెంటనే. సో, ఎవరో సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే.